పాడిందే పాట పాచిపళ్ళ చిడతల రజనీ అన్నట్లుంది మాజీ మంత్రి వ్యవహారం. అరే పీపీపీ మోడల్ అంటే తెలుసు కూడా, అది పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నా కూడా ప్రపంచకంలో ఎక్కడా లేని విధంగా జరుగుతుందంటూ వైసీపీ చేతన హంగామా చూస్తూ ఉంటే నవ్వొచ్చేస్తా ఉంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే పెద్దారెడ్డి ర్యాలీ చేసాడు, జనం రాలేదు. సాక్షి తప్ప మీడియా కూడా లేదు. సిదిరి అప్పలరాజు ర్యాలీ చేశాడు, అక్కడ కూడా జనం ఊసేలేదు. ఒకటో రెండో ఛానల్స్ గొట్టలెట్టాయి. ఇక అంబటి రాంబాబు బారికేడ్లు దోసుకుంటూ తురుంకాలంలో పోజులు కొట్టిన జనం లేరు, మీడియా కూడా అంతత్ మాత్రమే. కానీ నోట్ దిస్ పాయింట్, ఇదిగో నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. కానీ విడుదల రజనీ రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలో పాల్గొంటే జనం లేకపోయినా ఓ 100 మంది కార్యకర్తలు వచ్చారు. అయితే ఓ 100 న్యూస్ ఛానల్ కూడా వచ్చి గొట్టాల ముఖానికి అడ్డంగా ఎట్టేసేయి అంటే ఎవరికీ లేని క్రేజ్ రజనీకి ఉందన్నమాట. జగన్ వచ్చినా ఇన్ని మీడియా గొట్టాల దర్శనం ఇవ్వేమో, అది రజనీకి ఉన్న పాపులారిటీ. ఈ విషయం తెలిస్తే జగన్ ఇంకా ఆమెను బయటకు రానివ్వడేమో. ఆ మ్యాటర్ పక్కన పెట్టి రజనీ ఏమంటుందో విందాం రండి. హలో 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 హలో, అందరికీ నమస్కారం, అందరూ బాగున్నట్టే కదా. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మర్చిపోతారు. మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఇదిగో మరి రాచమణిలోకి వచ్చిన సెలబ్రిటీని ఆహ్వానించేద్దాం. ఇదిగో రజనీ అమ్మాయి, రజనీ మొదలెట్టు నీ కాహాని. ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది. అబ్బా టాపిక్ ఇదేనా? బోర్ కొడతా ఉందమ్మాయి రజనీ. సరే తప్పుతుందా? కానీ అంబటి అప్పలరాజు పెద్దారెడ్లు మాట్లాడిన స్క్రిప్టే నువ్వు మాట్లాడే పని అయితే లైట్ తీసుకో, నేను వేరే బేరం చూసుకుంటాను. అలా కాదు నేను వెరైటీగా మాట్లాడతానంటావా? గంట చెప్పినా వింటాను. మ్యాటర్ ఉన్న వనితవి మరి అంచేత కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు, చేతగా కాదు సుమా. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ ని చేస్తున్నటువంటి ప్రైవేటైజేషన్ ని ఆపివేయాలి. ఇది ప్రజలకు అనేక కన్ఫ్యూజన్స్, ఆందోళన, ఒక బాధకు దారితీస్తా ఉంది కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే. మరి దీన్ని ఆపివేయాలని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో అనేక మంది అనేక చోట్ల అనేక సార్లు చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి వినపడటం లేదు. మరి ప్రజల వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రజా ఉద్యమం చేపట్టి అందులో భాగంగా మన చిత్తూరుపేట నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ఒక రిప్రజెంటేషన్ ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇందులో మేము ప్రధానంగా కోరుతున్నటువంటి రాసినటువంటి డిమాండ్ ఒకటే, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని ఇమీడియట్ గా కూడా స్టాప్ చేయాలి. ఇమీడియట్ గా ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బలంగా కూడా ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తుంది. చూడు రజనమ్మాయి, వెనకటికి గోచి కూడా లేదురా దేవుడా అని తండ్రి ఏడుతూ ఉంటే కొడుకు వచ్చి రేమండ్ సూట్ కుట్టించమన్నాడు. అలా ఉంది నువ్వు చెప్పేది. మీ ఆయాంలో జగన్ రెడ్డి సహాయంతో నాకించబట్టే కదా డబ్బులు లేక పీపీపీ మోడల్ అంటున్నారు. అది కూడా వద్దు అంటే ఏం చెయ్యాలి? నీకు ఫారెన్లో ఉన్న 1000 కోట్లు ఇక్కడికి తరలిస్తావా? పోని మీ జగన్ రెడ్డి లక్షల కోట్లు వెనకేసాడు కదా, అవేమైనా ఇస్తాడా? లేదు కదా. మరి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి చేసేందుకు ఏవో తిప్పలు పడతా ఉంటే ఉద్యమాలు ర్యాలీలు అంటే పని పాఠాలు లేనోళ్ళు చేసినట్లు చేసేస్తే ఎట్టగా? అయినా నీకు కూడా పీపీపీ మోడల్కి ప్రైవేటీకరణకి తేడా చెప్పి ఇదిగో నేను ఎత్తు నోరు కొట్టుకోవడం రావడం నా దౌర్భాగ్యం. అమ్మాయి అంతేనా? ఇదిగో కంటిన్యూ. ఒక గొప్ప ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్లు సుమారు ఖర్చు చేస్తూ మరి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టి అడుగులు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా 5 కాలేజీలు మేము ప్రారంభించాము, ఇంకో 2 అందుబాటులోకి తీసుకొచ్చాము. అందులో మీకు తెలుసు పులివెందుల మీద మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక కక్ష ఉంది. వద్దు, వచ్చిన సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లేఖ రాసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. మరి ఈ 7 కాలేజీలు మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తే మరి ఇంకో ఉన్నటువంటి ఆ 10 కాలేజీలకు సంబంధించి పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా కలిసి అమ్ముకునేటువంటి ప్రయత్నం. ఈ అమ్ముకోవడానికి కూడా చక్కటి మార్కెటింగ్ చేసి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మెడికల్ కాలేజ్ ఫర్ సేల్ అని చెప్తా ఉన్నారు. ఆలోచన గొప్పదే కాదనను,
కానీ డబ్బు లేకుండా గాల్లో మేడలు కడితే ఉపయోగం ఏముంటుంది అంట. ఆ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల శంకుస్థాపన రోజు జగన్ రెడ్డి ఏమన్నాడు? 2023 డిసెంబర్ కల్లా అన్ని పూర్తవుతాయి అన్నాడా లేదా? మరెందుకు కట్టలేకపోయారు? ఈ చేతగానితనం ఎవరితో ముందు చెప్పు, ఊరకే గొప్ప ఆలోచన. ఇదిగో ఆరోగ్యాంధ్రప్రదేశ్ అంటూ డబ్బా కుట్టుకోవడం కాదు, డబ్బులు పైసలు దడ్డు ఎక్కడ నుంచి తేవాలో అది చెప్పు. మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది? మేము ఈ కాలేజీలకు సంబంధించినటువంటి భూసేకరణ మేము చేశాం, దీనికి సంబంధించినటువంటి ఖర్చుని మేము ఆల్రెడీ ఎలా ఏంటి అనేది టైఅప్ చేశాము, దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము లే చేశాము, దీనికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించేలాగా దీనికి ఒక మేము ప్రణాళిక చేశాము, కొన్ని ఏర్పాటు చేశాము. కొన్నేమో మీరు కొంచెం చిత్తశుద్ధి అంటే కొంచెం కమిట్మెంట్ కనుక చూస్తే దీన్ని సీరియస్గా కనుక కొద్దిగా సీరియస్గా మీరు కనుక తీసుకుంటే ఇది మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ప్రజలకు మేలు చేయొచ్చు అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దీన్ని మేము సేల్ చేస్తాము, దీన్ని మేము అమ్ముకుంటాము అని చెప్పి ఈరోజు ప్రైవేటైజేషన్ అని చెప్పి కార్పొరేట్ వాళ్ళని పిలిచి అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాము, మీ నాయకుడు చెప్పాడు సరే, ఏరియా ఆయన గారు ప్యాలెస్ వదిలి రాలేదా? లేదంటే నువ్వు రాజు వెడలే రవితేజము లలరగా ఎప్పుడో భజన అదే చెడతల భజన చేసేదానివి కదా. పీపీపీ మోడల్ను ఖండాలుగా ఖండిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ వదిలి ఎప్పుడు వేయించేస్తారు? ఎప్పుడు ఉద్యమ బాట పడతారు? అసలు వస్తాడా రాడా? తాడేపల్లి పార్టీ ఆఫీసులో తాను మెచ్చిన ఆ 4 జర్నలిస్టులతో తప్ప బయటకు ముఖం చూపించడా? ఉద్యమాల్లో పాల్గొనడా? అంటే ఏటి అర్థం? మీకే పట్టిందా ఈ గోల? ఆయనకు పట్టదా అని అడుగుతా ఉన్నా. ఒకటే మేము చెప్పదలుచుకున్నాము, మీరు ప్రైవేటైజేషన్ అన్న దగ్గర నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాము, ప్రజల పక్షాన వాళ్ళ యొక్క బాణిని వినిపిస్తానే ఉన్నాము, వాళ్ళ యొక్క కష్టాల్ని పదే అనేక సార్లు మేము తెలియజేస్తానే ఉన్నాము. దీంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రజా ఉద్యమమే చేపట్టింది, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. రచ్చబండ కార్యక్రమం చెప్పి గ్రామానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీ మెడికల్ కాలేజ్ అమ్ముకుంటున్నారు, ఈ కాలేజీలు అమ్ముకునే దానివల్ల పేదవాడు పేద మధ్యతరగతి వాడు చక్కటి వైద్య సేవలకి ఫ్రీగా వచ్చేటువంటి వైద్య సేవల నుంచి దూరం అవుతున్నాడు, ఇవి కార్పొరేట్ మయం చేస్తూ ఉన్నారు, దీనికి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి రోజులు తీసుకొస్తా ఉన్నారు, డబ్బులు కట్టుకొని వైద్య సేవలు అందుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొనబోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే వైద్య విద్య చదువుకోవాలనేటువంటి విద్యార్థులు కూడా ఈరోజు కొన్ని లక్షల అంటే ఏదైతే మేము ఒక నామినల్గా పెట్టామో దాన్ని చాలా ఎక్కువ రేటుకి పెట్టి అమ్మాలనుకుంటున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతూ ఉన్నారు, బిలో పవర్టీ లెవెల్ కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఇబ్బంది పడుతున్నారు. అరే ఎందాకటి నుంచి చూస్తా ఉన్నాను, ఓపిక కూడా ఒక అద్దంటూ ఉంటుంది. నా ఓపిక నశించింది. మొదట నువ్వు తెలుసుకోవాల్సింది పీపీపీ మోడల్ అనేది ప్రపంచం అంతా అమలు చేస్తున్నదే. ఇది చంద్రబాబు తెచ్చిందో, పవన్ కళ్యాణ్ తెచ్చిందో, లేదంటే కూటమి ప్రభుత్వం తెచ్చిందో కాదు. మీరు కట్టలేనివి, చేతులు ఎత్తేసినవి కట్టి చూపించాలనే పీపీపీ మోడల్కి వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఏటా పెయిడ్ ఉద్యమాలు, పేటీఎం ఉద్యమాలు ఎన్ని చేసినా ఉపయోగం శూన్యం. ఎండలో గ్లామర్ దెబ్బతినడం తప్ప పైసా మైలేజ్ రాదు. ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమం కాదు, రాజకీయ ఉద్యమం. దానికి విలువ లేదు. ఊరకే టైం వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో శుభ్రంగా ఏసీ వేసుకుని కూర్చో. అలవమ్మాయి ఏళ్ళు ఎందుకు వచ్చిన రోడ్డు మీద పంచాయతీలు చెప్పు ఎళ్ళు.